అపోస్తులుడైన పౌలు ద్వారా దేవుడు మనకు రాయించిన మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి అంశము, ప్రతి వ్యక్తి జీవితము, దేవుడు మాట్లాడిన ప్రతిదీ కూడా మనకు గ్రహాంతరముగా బుద్ధి కలగటానికి రాయబడినట్లుగా దేవుని వాక్యములో అపోస్తులైన పౌలు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నేను వాక్యం చెప్పే ముందు కొద్దిగా ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రీతిలో దీవిస్తాడు, వాడుకుంటాడు. ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క పద్ధతిలో నడిపిస్తాడు. ఎవరి తరహా వారిదే, ఎవరి నడిపింపు వారిదే, ఎవరి పరిచర్య వారిదే, ఎవరి పిలుపు వారిదే, ఎవరి దర్శనం వారిదే, ఎవరి సేవ వారిదే. హల్లెలూయా. ఒకరిని ఒకలాగా మనం మారలేము. ఎందుకంటే మనల్ని ఎన్నుకున్న దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు ఆల్రెడీ మన ఎడలో ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నా అంశం ఏంటంటే, ఏర్పరచబడిన మనలను, పిలుచుకున్న మనలను, తన రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచిన మనలను దేవుడు ఉన్నతంగా వాడుకోవాలని, దీవించాలని, తన చిత్తాన్ని మన జీవితంలో స్థిరపరిచి తన మహిమ కొరకు మనల్ని ఎన్నుకున్నాడు అని వాక్యం చెప్తున్న సారాంశం. ఎందుకంటే విలువలేని మనలను విలువైన తన రక్తంతో మనల్ని కడిగాడు, కొన్నాడు అని వాక్యం చెప్తున్న సారాంశం. ఒకప్పుడు దూరస్థలము, ఇప్పుడు సమీపస్థలము అని వాక్యం చెప్తున్న సారాంశం. ఒకప్పుడు మన అవయవాలన్నీ పాపమునకు దాసులుగా ఉన్న, ఇప్పుడు దేవుని రక్తంతో కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం అని వాక్యం చెప్తున్న సారాంశం. హల్లెలూయా. ఇలాగా దేవుడు లోకంలో ఉన్న మనలను ఎరిగి ఏర్పరిచి తన రక్తంతో కడిగి లోకం నుంచి వేరుపరిచింది ఎందుకయ్యా అంటే, దేవుడు మనలను తన పరిచర్యలో వాడుకోవడానికి, దేవుడు తన చిత్తమును మన జీవితంలో స్థిరపరచడానికి, దేవుని రాజ్య వ్యాప్తిలో నీవు నేను పాలు పంపులు పొందడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అందుకనే అలనాడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసాలు ఇచ్చి ఒక్కొక్కరు నాకు శిష్యులుగా చేయుడి అని అలనాడు అపోస్తలులకు ఆజ్ఞ ఇవ్వబడింది. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా ఒక విశ్వాసులుగా కాక శిష్యులుగా మారిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాటలన్నీ చెప్పడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దేవుని పరిచర్యలో ఉన్న మనము, దేవుని పిలుపులో ఉన్న మనము, లోకం నుంచి వేరు చేయబడి దేవుని కొరకు మండవలసిన మనము కొన్ని సందర్భాల్లో తప్పిపోతూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో శాపంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అలా ఎందుకు జరుగుతుంది అనడానికి ఒక వ్యక్తిని మీ జీవితంలో నేను ముందు పెట్టబోతున్నా. తన జీవితంలో నుంచి దేవుడు కొన్ని పాఠాలు మన బ్రతుకులో నేర్పించబోతున్నాడు. హల్లెలూయా. ఒక మాట నేను మీకు ప్రకటించాలి. మనందరికీ తెలుసు, రోషము కలిగిన ప్రవక్త ఎవరు అంటే ఏలియా. ఏలియా తన జీవితంలో ఎక్కడా కూడా ఓటమిని చూడలేదు. ఒకానొక సమయంలో రాణికి రాజుకి భయపడి యెహోవా ప్రవక్తలను చంపుతున్న సందర్భంలో మరణాపేక్ష హృదయముతో బదరీ చెట్టుగాడు కూర్చుని, దేవా నన్ను తీసుకో అని ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు ఆ ప్రార్థన విని స్పందించి, నిన్ను తీసుకోవడం కాదు, నేను నిన్ను బలపరిచి ఇంకా నువ్వు చేయవలసిన పరిచర్య ఉంది, నువ్వు నడవలసిన ప్రాంతాలు ఉన్నాయి, నువ్వు లేచి నడువని ఆహారం ఇచ్చి బలపరిచి దేవుడు నడిపించాడు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. ఏలియా గురించి ఒక్క మాటలో చెప్పమంటే, ఆ ప్రవక్త రోషం కలిగిన వాడు, ఆ ప్రవక్త ఆత్మల భారం కలిగిన వాడు. చేతులెత్తి చెప్పండి. హల్లెలూయా. ఏలియా పరిచర్య గురించి ఒక్క మాటలో చెప్పమంటే, ఎక్కడ ఓటమిని చూడాల, ఎక్కడ లోకాన్ని చూడాల, ప్రతి సందర్భంలో దేవుని మహిమపరిచాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుని నామాన్ని బలంగా చాటాడు. దేవుని నామములు 9 అద్భుతాలు జరిగించిన రోషం కలిగిన ప్రవక్త ఏలియా. హల్లెలూయా. ఈ ఏలియా అనే మాటకు అర్థము యెహోవాయే నా దేవుడు అని అర్థం. హల్లెలూయా. ఏలియా అన్న మాటకు అర్థం ఏంటంటే, యెహోవాయే నా దేవుడు. ఏలియా తన పరిచర్య అంతా కూడా ముగింపులోనికి వస్తూ ఉండగా దేవుడు తనను పరలోకానికి తీసుకుని వెళ్ళే సందర్భంలో దేవుడు ఏలియాతో మాట్లాడాడు. ఇదిగో ఎద్దులతో దుక్కు దున్నుతున్న, పొలము దున్నుతున్న ఈ వ్యక్తి ఎలీషాని నీ తర్వాత పరిచర్యకు సిద్ధపరచు, ఈ వ్యక్తిని నేను వాడుకుంటాను అని ఏలియాతో దేవుడు మాట్లాడిన వెంటనే ఏలియా మీద ఉన్న దుప్పటి తీసి ఎలీషా మీద వేశాడు. హల్లెలూయా. వెంటనే ఏలియా తర్వాత దేవుని ఆత్మతో నింపబడి అదే బలమైన సేవ జరిగించిన ప్రవక్త ఎవరు అంటే ఎలీషా. హల్లెలూయా. రాయండి, ఎలీషా అన్న మాటకు యెహోవాయే నా రక్షణ అని అర్థం. హల్లెలూయా. ఏలియా అన్న మాటకు అర్థం ఏంటి? యెహోవాయే నా దేవుడు. ఎలీషా అన్న మాటకు అర్థం అంటే యెహోవాయే నా రక్షణ అని అర్థం. హల్లెలూయా. ఎలీషా ఏలియా తర్వాత ఇంకా బలమైన సేవ చేశాడు.
ఇది వింటే మీకు వాక్యం సులువుగా అర్థమవుతుంది. ఏలియా తర్వాత బలమైన సేవ చేసిన వ్యక్తి ఎవరంటే ఎలీషా. ఏలియా 9 అద్భుతాలు చేస్తే ఎలీషా 18 అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. ఎలీషా చచ్చిపోయిన వాడిని కూడా బ్రతికించాడు. ఎలీషా చాలా అద్భుతాలు చేశాడు. ఎలీషా చాలా రోషము కలిగిన పరిచర్య చేశాడు. అంత మాత్రమే కాక ఎలీషా తర్వాత ఇంకా కొంతమంది పరిచారకులు ఎలీషా సిద్ధపరచడానికి గిల్గాలు అనే పట్టణంలో ఒక బైబిల్ కాలేజ్, ఒక బైబిల్ ఇన్స్టిట్యూట్ ను కూడా నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. చెల్లి చెప్పండి. ఆ బైబిల్ ఇన్స్టిట్యూట్ లో, ఆ బైబిల్ సెమినరీలో చాలా మంది విద్యార్థులు ఉన్నారు. చాలా మంది బైబుల్ నేర్చుకోవాలని, పరిచర్య చేయాలని. ఏలియా తర్వాత ఎలీషా ఎలాగైతే సిద్ధపడ్డాడో, ఎలీషా తర్వాత పరిచర్య చేయడానికి నేను అని చాలా మంది పోటీ పడ్డారు. అయితే వారిలో అందరి పేర్లు దేవుడు రాయించలేదు, కానీ ఒక అతని పేరు రాయించాడు. అతని పేరే గెహజీ. గెహజీ అన్న మాటకు అర్థం దర్శనం, విజన్. దేవుడు గెహజీ పేరు మాత్రమే రాయించాడు. ఏలియా తర్వాత బలమైన పరిచర్య, అంతకు డబుల్ పరిచర్య ఎలీషా చేశాడు. ఎలీషా గురించి చాలా లేఖనాలు, ఏలియా తర్వాత ఎలీషా గురించి చాలా లేఖనాలు మనం చదివాం. హల్లెలూయా. ఎలీషా తర్వాత ఎవరు పరిచర్య చేయాలి అంటే గెహజీ చేయాలి. మనం నేర్చుకోబోయే పాఠం గెహజీ. ఏలియా తర్వాత ఎలీషా ఉన్నతమైన పరిచర్య చేశాడు. ఏలియా కంటే డబల్ పరిచర్య, 2 అంతల పరిచర్య, 2 అంతల ఆత్మ, 2 అంతల అద్భుతాలు, 2 అంతల అభిషేకం ఎలీషాలో చూసాం. ఎలీషా తర్వాత ఎవరు పరిచర్య చేయాలి అంటే గెహజీ చేయాలి. ఎందుకంటే గిల్గాలు అనే పట్టణంలో ఎలీషా ద్వారా నిర్మించబడిన బైబిల్ ఇన్స్టిట్యూట్ లో చాలా మంది బైబిల్ నేర్చుకోవాలని, పరిచర్య చేయాలని, ఎలీషా శిష్యుడిగా ఉండాలి అని చాలా మంది పోటీ పడ్డారు. కానీ చాలా మందికి లేని కృప గెహజీకి ఇచ్చాడు. అందరి పేర్లు రాయబడలేదు, కానీ గెహజీ పేరు మాత్రం దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. గెహజీ పేరు రాయటమే కాదు, గెహజీ ఎలీషా దగ్గర ఉన్నతమైన, నమ్మకమైన పరిచారకుడుగా మనకు కనపడ్డాడు. హల్లెలూయా. తల్లి చెప్పండి. ఇటువంటి గెహజీ, దేవుని సన్నిధిలో పరిచర్య చేయవలసిన గెహజీ, ఎలీషా తర్వాత ఎలీషాను మించిన పరిచర్య చేయవలసిన గెహజీ, పరిశుద్ధాత్మ కార్యాలు రుచి చూచిన గెహజీ, అద్భుతాలు చూచిన గెహజీ, ఉన్నతముగా పోషించబడిన గెహజీ లోకంలోకి వెళ్ళిపోయాడు. శాపంలోకి వెళ్ళాడు. శాపాన్ని తెచ్చుకున్నాడు. తన మాత్రమే కాక తాను, తన కుటుంబం అంతా కూడా శాపంలోకి వెళ్ళిపోయారు. ఈ రోజున చాలా మంది దేవుని నమ్మాం అని అనుకుంటాం, కానీ వాక్యం ఆధారంగా జీవిస్తున్నాం అనుకుంటాం, కానీ చాలా మంది గెహజీ వలె లోకంలో ఉన్నారు. వారందరికి కూడా వాక్యము కనువిప్పు కావాలి. హల్లెలూయా. ఆ రోజున గెహజీ వెలిగించబడి అద్భుతాలు చూచి గొప్ప ప్రవక్త అయిన ఎలీషా దగ్గర, రోషం కలిగిన ప్రవక్తని ఎలీషా దగ్గర శిష్యుడిగా ఏర్పరచబడిన ఒక మంచి పరిచారకుడుగా ఉన్న వ్యక్తి ఎలాగైతే లోకంలోకి వెళ్ళిపోయాడో, అలాగే దేవుడు మనల్ని నమ్మాడు. ఎలీషా గెహజీని నమ్మినట్లుగా దేవుడు మనల్ని నమ్మాడు. తన రక్తంతో కడిగాడు, తన రక్షణ మనకిచ్చాడు, పేరు పెట్టాడు, పిలిచాడు, ప్రత్యేకపరిచాడు. ఆయన కోసం బ్రతకమని, ఆయన పరిచర్యలు కొనసాగమని, అనేక ఆత్మలను రక్షించమని, ఇదిగో నేను నీకు తోడే ఉంటానని దేవుడు వాగ్దానం ఇచ్చి మనల్ని నమ్మి, దేవుని వాగ్దానం చేత, ఆత్మ చేత ముద్రించి దేవుడు మనల్ని నమ్మితే కొన్ని సందర్భంలో గెహజీ వలె మనం బయటకు పరిగెడుతున్నాం. హల్లెలూయా. ఈరోజు గెహజీలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ప్రాముఖ్యమైనది. మొట్టమొదటి పాఠం దర్శనము. గెహజీ అన్న మాటకు అర్థం ఏంటంటే దర్శనాన్ని మరిచాడు. యెహోవాయే నా దేవుడు. ఎవరు? ఏలియా. యెహోవాయే నా రక్షణ, ఎలీషా. చూడండి, చాలా మంది పేర్లు పెట్టుకుంటాం. ఎలాంటి పేర్లు పెడతామంటే మంచి మంచి పేర్లు పెడతాం. ఎవరికైనా పిల్లలు పుట్టినప్పుడు నా బిడ్డకు పేరు పెట్టిన పాస్టర్ గారు అంటారు, మంచి పేరు పెట్టండి పాస్టర్ గారు అంటారు. ఎందుకు మంచి పేరు పెట్టమంటారంటే ఆ పేరులో ఉన్న భావం తన జీవితంలో ఉండాలని, ఆ పేరుకు తగ్గ జీవితం తనలో ఉండాలి అని ఆశతో మంచి పేరు పెట్టమంటారు ఎవరైనా. హల్లెలూయా. పాత నిబంధనలో కొంతమంది పేర్లు వారి వ్యక్తిత్వాన్ని సూచించడానికి పెట్టబడ్డాయి, వారి జీవితాన్ని సూచించడానికి పెట్టబడ్డాయి. యెహోవా, హల్లెలూయ. ఎవరు? సర్వశక్తిమంతుడు, వెలుగై ఉన్నవాడు. హల్లెలూయ. చెల్లితలే చెప్పండి, గట్టిగా చెప్పండి. సంసోను అంటే అర్థం ఏంటి? సూర్యుని వంటి వెలుగిచ్చువాడు అని అర్థం. హల్లెలూయ. కానీ వెలుగు మధ్యలో
ఆరిపోయినట్లుగా మనం చూస్తాను. ఓకే, ఒక్కో పాయింట్ నేను మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. గెహజీ అన్న మాటకు అర్థం ఏంటంటే దర్శనము. ఏంటి ఈయన దర్శనం? బైబిల్ కాలేజీలో ఏం నేర్చుకున్నాడు? ఎలీషా దగ్గర శిష్యుడికి ఎందుకు ఏర్పాటు చేయబడ్డాడు? ఎలీషా దగ్గర ఎందుకు పరిచారకుడు ఉన్నాడంటే, ఒక మాటలో చెప్పమంటే ఏలియా తర్వాత ఏలియా పరిచర్యను కొనసాగించాడు. ఎలీషా తర్వాత ఎలీషా పరిచర్యను కొనసాగించవలసిన వ్యక్తి గెహజీనే. ఎలీషా పరిచర్యను కొనసాగించడానికి దేవుడు ఏర్పరుచుకున్న వ్యక్తి ఎవరు అంటే గెహజీనే. గెహజీ ఏం చేశాడంటే దర్శనాన్ని మర్చిపోయాడు, పిలుపును మర్చిపోయాడు. చాలా మంది మన జీవితంలో పిలుపులు ఉన్నాయి, మన జీవితంలో దర్శనాలు ఉన్నాయి. నేను దైవ సేవకులం కాదు, నాకు పిలుపు లేదు అనడానికి వీలు లేదు. నూతన నిబంధనలో యేసు రక్తంతో కడగబడిన మనందరము రాజులైన యాజక సమూహము అనే వాక్యం చెప్తుంది. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయములో ఆయన రక్తములో, ఆయన శరీరములో పాలుభాగులైన ప్రతి ఒక్కరూ ప్రభు వచ్చే వరకు ప్రభు హితు వస్త్రము ప్రకటించాలి అనగా సువార్త ప్రకటించవలసిన భారము అందరి మీద ఉంది అని వాక్యం చెప్తుంది. సువార్త అందరూ ప్రకటించాలి. యేసు రక్తమును త్రాగుతున్న వారు, యేసు శరీరమును భుజిస్తున్న ప్రతి ఒక్కరూ ప్రభు వచ్చే వరకు ఆయన హితు వస్త్రాన్ని ఖచ్చితంగా ప్రకటించాలి. నాకు కాదు అని ఆదివారం వచ్చి వెళ్ళిపోయే ఆదివారం భక్తులుగా మనం ఉండకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు మరల చెప్తున్నాడు. హల్లెలూయా. చెల్లె చెప్పండి. ఏం మర్చిపోయాడంటే ఈయన దర్శనాన్ని మర్చిపోయాడు, పిలుపును మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడో కొన్ని సందర్భాల్లో మన వాక్యాల నుంచి చూస్తే మంచిది. ఒకసారి చూడండి, ఈయన గురించి ఎక్కడ రాయబడిందంటే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ శిరుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయిను గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏదైనాను తీసుకుందననుకుని నయమానును కలుసుకున్నటకే పోవుచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూచి తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిము మాన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చింది గనక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనను. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకుని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకుని పోయిరి. ఎక్కడ ఆగండి, మరలా తర్వాత కొన్ని వాక్యాలు నేను చెప్పిస్తాను. చేతులెత్తాలి చెప్పండి. ఇక్కడ గెహజీ ఎలీషాను విడిచాడు. వినాలి, ఎలీషాను విడిచి ఎక్కడికి వెళ్తున్నాడంటే ఎలీషా ద్వారా స్వస్థత పొందిన సిరియా ప్రధాని అయిన ఈ నయమాను తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. స్వస్థత కలిగింది, సంతోషంతో సమాధానంతో వెళ్ళిపోతున్నాడు. వెళ్తూ ఏం చేశాడంటే ఎలీషాకి వెండిని షినారు వస్త్రాన్ని కొన్ని బహుమతులు ఇస్తుంటే దైవజనుడైన ఎలీషా ఏమన్నాడంటే నీ బహుమతులు నాకేమీ వద్దు అన్నాడు. హల్లెలూయా. నీ బహుమతులు నాకేమీ వద్దు అన్నాడు. వెంటనే ఈయనకు ఆశ పుట్టింది. అర్రే స్వస్థత పొందాడు, కానికిస్తున్నాడు, ఈయన వద్దన్నాడేంటి, కాదు తీసుకుంటే ఎంత బాగుంటుంది లోపల అనుకున్నాడు, పైకి చెప్పలేకపోయాడు. హల్లెలూయా. సరేనయ్యా మీ ఇష్టం అని చెప్పి నయమాను ఆనందంతో గుర్రపు బండి మీద రథము మీద తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు, తన ప్రాంతానికి వెళ్ళిపోతుంటే దైవజనుడైన ఎలీషా దగ్గర ఉండాల్సిన ఈ గెహజీ ఆ సన్నిధిని విడిచి, ఆ పరిచర్ను విడిచి, ఎలీషాను విడిచి దొంగ చాటుగా ఎక్కడికి పరిగెత్తాడంటే నయమాన్ దగ్గరికి పరిగెత్తాడు, వెండి దగ్గరికి పరిగెత్తాడు, లోక ద్రవ్యం దగ్గరికి పరిగెత్తాడు. హల్లెలూయా. ఒకటి దర్శనము విడిచి బయటకు పరిగెత్తాడు. రెండోదిగా ఏం మాట్లాడు తెలుసా? అబద్ధములు మాట్లాడుతున్నాడు. ఇదిగో నా దైవజనుడు నా ప్రవక్త నీ వద్దకు పంపించాడు, ఎలీషా నీ వద్దకు పంపించాడు. యాక్చువల్గా ఎలీషాకి ఏం తెలియదు, ఎలీషా ఏం చెప్పలేదు. ఇతను ఏం ప్రకటిస్తున్నాడంటే అబద్ధాలు ప్రకటిస్తున్నాడు, అబద్ధాలు మాట్లాడుతున్నాడు, దైవజనుడి మీద నిందలేస్తున్నాడు. ఇదిగో ప్రవక్త నీ వద్దకు పంపించాడు. ఎఫ్రాయిము మాన్యం నుండి 2 పరిచారకులు
వారికి పెట్టడానికి ఏమీ లేదు. నీ దగ్గర కొంత ద్రవ్యాన్ని, 2 మనుగుల వెండిని, కొన్ని వస్త్రాలు ఇమ్మని దైవజనుడు నన్ను పంపించాడు అంటే, ఇదిగో నీకు అనుకూలమైతే 2 కాదయ్యా, డబల్ ఇస్తాను. 2 మనుగుల వెండి అడిగు కదా, 4 మనుగుల వెండిని 2 సంచుల్లోకి ఎత్తి తన పనివారితో మోయించాడట. హల్లెలూయా. గేహజీ ముందు వీళ్ళు నడిచారు. ఈ నయమాను మనుషులు గేహజీ ఇంటి దాకా తీసుకెళ్లి ఇంటిలో పెట్టించేసిన తర్వాత అతను పంపించేశాడు. హల్లెలూయా. చెప్పండి. ఏమీ తెలియనట్టుగా ఈ గేహజీ ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. దైవజనుడి దగ్గర నిలబడ్డాడు. హల్లెలూయా. చెప్పండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వింటే ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. దేవుని ఆత్మతో నింపబడిన వాడు దేవుని వైపు చూడగలుగుతాడు, దేవుని సన్నిధిలో చేతులు ఎత్తగలుగుతాడు. ఇక్కడ ఎలీషా గురించి ఒక మాట చెప్పి, గేహజీ గురించి ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఎలీషా దేవుని ఆత్మతో నింపబడిన వాడు. రెండోదిగా తనకు లాభదాయకమైన వాటన్నిటిని పంటగా ఎంచుకుని, తన ఆస్తిని నష్టంగా ఎంచుకుని, దేవుని పరిచర్యే నాకు లాభమని, దేవుని పరిచర్యే నాకు క్షేమమని తన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన ప్రవక్త ఎలీషా. హల్లెలూయా. ఈ భారం లేదు ఇతనికి, ఈ విషయం తెలియదు ఇతనికి. నువ్విచ్చే వెండి బంగారు లాగెందుకు, నాదే వదిలిపెట్టొచ్చా, నాకున్నదే వదిలిపెట్టొచ్చా. ఆ రోజుల్లో ఆయనకున్న ఆస్తి ఇవాళ రోజులతో లెక్క పెడితే ఎలీషాకు 250 ఎకరాల భూమి ఉంది. 250 ఎకరాల రైతు ఆయన. బలమైన ఎద్దులు, బలమైన సంపద, పెద్ద కుటుంబం, ఒక ఫ్యామిలీ ఉంది ఆయనకి. ఏలియా వెళ్ళి ఎలీషా మీద దుప్పటి వేసి వచ్చి నన్ను వెంబడించు అంటే వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాడు. లాభదాయకమైన కుటుంబాన్ని, జంతువులను, సంపదను, తనకు సంబంధించిన భూమి అంతటిని కూడా వదిలిపెట్టి కట్టుబట్టలతో దైవజనుడైన ఏలియాని వెంబడించాడు. నయమాన్ వచ్చి అడుగుతున్నాడు, ఇదిగో ఇది తీసుకోంటే నీది నాకెందుకు, నాదే వదిలిపెట్టొచ్చా, నాకే బోలంతుంది, నాదే వదిలిపెట్టొచ్చాను, నాకు అవసరంలా. నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, యెహోవాని కలిగి ఉన్నాను, ఆయన నాకేమీ తక్కువ చేయలేదు, నా ఆస్తి ఆయనే, నా సమస్తం ఆయనే, నీది నాకు అవసరం లేదు, నీ కానుక, నీ వెండి, నీ వస్త్రాలు నీతో తీసుకెళ్ళన్నాడు ఆయన. హల్లెలూయా. చెప్పండి. ఇదే ఉద్దేశం అపోస్తలుడైన పౌలులో ఉంటుంది. పౌలుకి చాలా సంపాదన ఉంది, కానీ నా సంపాదన అంతటిని, నాకు ఏవేవైతే లాభదాయకమైనవో వాటన్నిటిని నా ప్రభు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను అన్నాడు పౌలు. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రశ్న, దేవుని నిమిత్తం నువ్వేం నష్టంగా ఎంచుకున్నావు అంటే చాలా మంది దగ్గర సమాధానం ఉండదు. దేవుని కోసం నువ్వు ఏది వదులుకున్నావు? దేవుని కోసం ఆదివారం పని వదులుకుంటావా? దేవుని కోసం ఆదివారం చదువుకు సంబంధించినవి, వ్యాపారానికి సంబంధించినవి, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏదైనా వదులుకో. కానీ ఇక్కడ ఎలీషా దేవుని నిమిత్తం తన సమస్తాన్ని, తన సంపదను, తన కుటుంబం అన్నిటిని కూడా వదిలిపెట్టి వచ్చాడు. ఆదిమ సంఘ అపోస్తులందరూ కూడా వారి సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు. హల్లెలూయా. పౌలు తన సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు. ఈరోజు దేవుని కోసం నువ్వెవరిని వదిలిపెట్టావు? దేవుని కోసం దేన్ని త్యాగం చేసావు అంటే దేన్ని త్యాగం చేయరు చాలా మంది. ప్రార్థన చాలా వండర్ఫుల్ గా చేస్తారు, అద్భుతమైన జ్ఞానంతో కూడిన మాటలు చేస్తారు. ఆత్మ వచ్చి వీరిలో దిగిపోయినట్లుగా భాషలు మాట్లాడతారు, ఊగిపోతారు. అక్కడే అంతలెక్కనే. మరల ఇంటికి వెళ్ళిన తర్వాత ఏముండదు, ఆ కాసేపు ఊగిపోతారు. తర్వాత ఆ ఉద్యమం ఏమైపోద్దో తెలియదు. మీరు కారు కానీ కొంతమంది అలా ఊగిపోతారు ఆవేశంతో. హల్లెలూయా. అలా ఉండకూడదు. నేను దేవుడు ఎప్పుడు రేపు నా ఉద్యోగం ఉండాలి, ఎక్కడ ఉన్నా దేవుని కన్నులకు నమ్మకంగా కనబట్టాలి. ఏ స్థలంలో నీవు ఉన్నా దేవుని భయం కలగకుండా, ఏ స్థలంలో ఉన్నా నీలో ఉన్న అభిషేకం నిన్ను ఒక వ్యక్తిత్వంగా క్రీస్తు రూపంలో ప్రజలకు చూపించాలి, కనపరచాలి. హల్లెలూయా. ఎలీషానేమో అన్నిటినీ నష్టంగా ఎంచుకుని, దేవుడే నా ఆస్తి, నా సంపాదన అంతా నా దేవుడే, నీ కానుక నాకు అవసరం లేదు, నీ వెండి, నీ వస్త్రం నాకు అవసరంలా, ఎలా తెచ్చో అలా తీసుకెళ్ళిపోమని చెప్పి నయమాన్ని పంపించేస్తే ఈ గేహజీ వెళ్ళి తెచ్చుకున్నాడు. హల్లెలూయా. చూడండి, దర్శనం, విజన్ కోల్పోయాడు. దేవుని పరిచర్యలో ఉండవలసిన వ్యక్తి, దేవుని సన్నిధిలో ఉండవలసిన వ్యక్తి, ఎలీషా తర్వాత పరిచర్య చేయవలసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? లోకంలోకి వెళ్ళాడు, లోక సంపాదనలకు వెళ్ళాడు. అందుకనే దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి అని వాక్యం చెప్తానే. దేవుని సమయాన్ని దొంగిలించొద్దు. ప్రార్థించే సమయం, వాక్యం చదివే సమయం, ఆరాధించే సమయం, ఆదివారము దేవుని సమయం. చాలా మంది ఆదివారం దేవుని సమయాన్ని దొంగిలిస్తారు, ఇంటికాడ ప్రతిరోజు ప్రార్థన సమయాన్ని దొంగిలిస్తారు. దేవుడు బాధపడ్డా.
హల్లెలూయా. కొద్ది సమయం కూడా దేవునికి పోకపోతే, దేవునితో మాట్లాడకపోతే, దేవుని సన్నిధిలో నిలబడకపోతే మనం యుగ యుగాలు పరలోకములు ఆయనతో ఎలా నిలబడగలుగుతాం? ఎలా ఆయనతో సహవాసం చేయగలుగుతాం? ఎలా దేవుని మహిమ ఎదుట మనం నిలబడగలుగుతాం? ఒకసారి ఆలోచించు. హల్లెలూయా. తల్లి చెప్పండి. పరిగెత్తాడండి. ఎక్కడికి పరిగెత్తాడు? లోకంలోకి పరిగెత్తాడు. ఫిలెమోను పత్రికలో దేమా అనే వ్యక్తి వందనాలు చెప్పేటప్పుడు, అందరికి ప్రైజ్లాడని చెప్పేటప్పుడు అతను నిలబడ్డాడు. కానీ తిమోతి పత్రికలో తిమోతికి రాస్తాడు అపోస్తలుడైన పౌలు, ఇదిగో దేమా మొదట్లో నాతో ఉన్నాడు తిమోతి, ఇప్పుడు నా దగ్గర లేడు. దేమా లోకాన్ని ఆశించి, దేమా లోకాన్ని ప్రేమించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. నా దగ్గర పరిచారకులు లేరు, అర్జెంటుగా లోకాన్ని వెంట పట్టుకు నా దగ్గర రా అని చెప్పి తిమోతికి ఉత్తరం రాశాడు పౌలు. హల్లెలూయా. వైద్యుడైన లోకాన్ని తీసుకుని రా నా దగ్గరికి, ఆలస్యం చేయకుండా రా. దేమా నమ్మకస్తుడు అనుకున్నాను, దేమా నా తర్వాత పరిచారకుడిగా ఉంటాడు అనుకున్నాను, నా తర్వాత ప్రభు కాడి ఎత్తుకుని దేవుని పరిచర్యను కొనసాగిస్తాడు అనుకున్నాను. కానీ దేమా నమ్మకస్తుడు కాదు. దేమా లోకాన్ని ఆశించి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో తెలీదు. దేమా వెళ్ళిపోయాడు. నాకు పరిచారకుడు కావాలి, లోకాన్ని వెంట పట్టుకుని, వైద్యుడైనా లోకాన్ని వెంట పట్టుకుని త్వరగా రా. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, దేవుని పరిచర్య నువ్వు చేయాలి, దేవుని సువార్త నువ్వు ప్రకటించాలి. దేవుడు నీకు ఒక దర్శనం ఇచ్చాడు, దేవుడు నిన్ను పిలిచాడు. నేను సేవకుని కాదు, నేను దైవజనుడు కాదు, నాకు పిలుపు లేదు, ఇవి కాదు చెప్పాల్సింది. ప్రభు హితవత్సరం అందరూ ప్రకటించాలి, దేవుని సువార్త అందరూ ప్రకటించాలి, దేవుని పరిచర్య అందరూ చేయాలి. ఇది మన బాధ్యత. హల్లెలూయా. దేవుడు నేను ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు రక్షించాడంటే అద్భుతాలు స్వస్థతలు పొందుకోవడానికి మాత్రమే కాదు, దేవుని ద్వారా లబ్ధి పొందుకోవడానికి, లాభాన్ని పొందుకోవడానికి కాదు, అవసరానికి దేవుణ్ణి వాడుకోవడానికి కాదు. ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడు, ఎందుకు దేవుడు నిన్ను రక్షించాడు, ఎందుకు దేవుడు ఒక సార్వత్రిక సంఘంలో ఒక ప్రధాన పాత్రగా నేను నియమించాడు అంటే, నీకు పరిచర్య అప్పగిస్తున్నాడు అంటే, నీకు పరిచర్య చెబుతున్నారు అంటే, అది నీవు దేవుని చిత్తంలో దేవుని పని చేయాలి, దేవుని కొరకు నువ్వు వాడబడాలి, దేవుని ఉద్దేశాన్ని నువ్వు నియమించబడాలి. హల్లెలూయా. చెల్లెత్తలే చెప్పండి. గేహజీ బయటకు వచ్చేసాడండి. గేహజీ బయటకు వచ్చేసాడు. ఎలీషాను వదిలిపెట్టి బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి? ప్రార్థన గదిలో ఉండవలసిన వాడు ఎక్కడ ఉండాలి? దైవజనుడు దగ్గర ఉండవలసిన వాడు ఎక్కడ ఉండాలి? చెల్లెత్తలే చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. వదిలిపెట్టకూడదు దేవుని సన్నిధిని, దర్శనాన్ని, పిలుపుని, వాగ్దానాన్ని. చాలా మంది జీవితంలో అద్భుతాలు జరగలేదు అంటే నేను చెప్పే సమాధానం ఏంటో తెలుసా? వాగ్దానాన్ని మరిచాను. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మరిచి ఏదేదో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు చేయమన్న ప్రార్థన చేయకుండా నీకు నచ్చిన ప్రార్థన చేస్తున్నాం. దేవుని ఉద్దేశాన్ని మరిచి నీకు నచ్చినవి అడుగుతున్నాం. దేవుడు ఏది చెప్పాడో అది చేయాలి. హల్లెలూయా. మార్తా మరియా, హల్లెలూయా. యేసయ్య గాలిగాడు కూర్చున్నారు. మార్తా మరలా వచ్చింది, మరియతో పాటు పక్కన కూర్చుంది తర్వాత. హల్లెలూయా. విస్తారమైన పనులు కాదు, పనులు చేసుకోవద్దు నేను అంటలా. దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చే, దేవునికి దూరంగా నువ్వు పరిగెత్తొద్దు. హల్లెలూయా. దర్శనాన్ని మర్చిపోవద్దు, దేవుని మాట వినాలి. ఏదైనా తోటలో ఇదే జరిగింది. విజన్, దర్శనం మర్చిపోయారు వాళ్ళు. తినొద్దు, ఆజ్ఞను అతిక్రమించారు వాళ్ళు. తినొద్దు అన్నది, చేయొద్దు అన్నది చేశారు, బయటకు వచ్చేసారు ఏదైనా తోటలో నుంచి. ఎలీషా దగ్గర ఉండవలసిన గేహజీ బయటకు వచ్చేసాడు. చాలా మంది పిలుపులో ఉండవలసిన వారు, దేవుని పరిశుద్ధతలో ఉండవలసిన వారు, దేవుని సన్నిధిలో ఉండవలసిన వారు, ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, ప్రత్యేకపరచబడిన వారు కొంతమంది సంఘములో నుండి బయటకు వెళ్ళిపోతున్నారు. దేవుని ఆత్మను ధిక్కరించి, దేవుని ఆత్మను వ్యతిరేకరించి, మనస్సాక్షిని వ్యతిరేకించి చాలా మంది లోకంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ వెళ్ళకూడదు. చేతులెత్తి చెప్పండి. హల్లెలూయా. లోకంలోకి వెళ్ళాడు గేహజీ. లోకంలో ఉన్న ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. గేహజీ వల్లే మన లోకంలో ఉండకూడదు, దేవుని చేతిలో ఉండాలి. అది మొదటి పాఠం. హల్లెలూయా. రెండవది, గేహజీ సంపాదన లోక సంపాదన. గేహజీ సంపాదన లోక సంపాదన పక్కన క్షయమైనది అని పెట్టండి. క్షయమైనది. గేహజీ ఏం సంపాదించుకున్నాడు? దైవజనుడైన ఎలీషా దగ్గర ఏం సంపాదించుకున్నాడు తెలుసా? హల్లెలూయా. క్షయమైన వెండి బంగారాన్ని సంపాదించుకున్నాడు. క్షయమైన సంపాదన. చూడండి, ఎలీషా సంపాదన ఎవరు? దేవుడు. అందరూ చెప్పండి, ఎలీషా సంపాదన ఎవరు?
దేవుడు నా సంపాదన, నా ఆస్తి దేవుడు, నా స్వాస్థ్యము దేవుడు. యెహోవాయే నా రక్షణ. చూడండి అర్థం. ఇందాక చెప్పాను కదా, ఏలియా యెహోవాయే నా దేవుడు. నిజంగా అలాగే ఉన్నాడు. ఇదిగో నా దేవుడు, అందరికంటే పైన ఉన్నవాడు, ఆయన రోషం కలిగిన దేవుడు. ఎంత మటుకు రెండు తలంపుల మధ్య ఉన్నాం, రండి నిజమైన దేవుడు ఎవరో తీర్చుకుందామని చెప్పి బయలు ప్రవక్తల మధ్య, అషరి ప్రవక్తల మధ్య రోషము కలిగిన దేవుని నామాన్ని ప్రకటించాడు. అక్కడ యెహోవాయే నిజ దేవుడు, తన పేరుకు తగ్గ బ్రతికాడు. యెహోవాయే ప్రపంచానికి దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు అని బయలు ప్రవక్తలు, అషరి ప్రవక్తల మధ్య నిరూపించాడు రోషం కలిగిన ప్రవక్త. హల్లెలూయా. ఆయన పేరుకి మ్యాచ్ అయిపోయింది తన క్యారెక్టర్, యెహోవాయే నా దేవుడు. ఓకే, ఎలీషా కూడా అంతే, యెహోవాయే నా రక్షణ. ఏం సంపాదించుకున్నాడు ఎలీషా? దేవుని సన్నిధులు అంటే దేవుని సంపాదించుకున్నాడు. ఎలీషా ఆస్తి దేవుని అభిషేకం, ఎలీషా ఆస్తి దేవుని మాట, ఎలీషా ఆస్తి దేవుని స్వాస్థ్యం. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా తర్వాత ఎవరు పరిచర్య చేయాలి? ఎక్కువసేపు చెప్పను కానీ ఎవరు చేయాలి చెప్పండి. ఇప్పుడు చాలా జాతి వినడు. ఇక్కడ ఏలియా తర్వాత ఎవరు పరిచర్య చేశారు? ఏలియా గురించి కొన్ని అధ్యాయాలు రాయబడ్డాయి. తర్వాత ఏలియా తర్వాత పరిచర్య చేసిన వ్యక్తి ఎలీషా, ఎలీషా గురించి కొన్ని అధ్యాయాలు రాయబడ్డాయి. ఎలీషా తర్వాత ఎవరి గురించి రాయబడాలి? గ్యారేజీ గురించి బైబిల్ గ్రంథంలో రాయబడాలి, కానీ రాయబడ్డా. ఎందుకు రాయబడలేదంటే ఇది విషయం. దేవుణ్ణి సంపాదించుకోవాలి, ఆయన మనసును సంపాదించుకోవాలి, ఆయన్ని ఆధారం చేసుకోవాలి, ఆయన్ని స్వాస్థ్యంగా మార్చుకోవాలి. ఆ రోజు యెహోషువతో దేవుడు మాట్లాడు, అందరికీ పౌలోతేను ప్రవహించు వాగ్దాన భూములు స్థలాలు ఇవ్వు గాని లేవీలకు చిల్లుగా ఇవ్వవద్దు. హల్లెలూయా. జానడు భూమి వద్దలకే. ఎందుకు ప్రభు అని యెహోషువ అడిగినప్పుడు చెప్పాడు, లేవీలకు స్వాస్థ్యము నేనే. హల్లెలూయా. కొత్త నిబంధనలో రాయబడింది. హల్లెలూయా. చెల్లి తల్లి చెప్పండి, ఎవడు దీనుడే, ఎవడు తన తగ్గించుకునే, ఎవడైతే దేవుని మీద ఆధారపడతాడో వాడికి దేవుడు స్వాస్థ్యంగా మాట్లాడు. తాను తగ్గించుకునే ప్రతి ఒక్కరు హెచ్చించబడతారు. హల్లెలూయా. చూడండి, సుంకరి, దేవా పాపునైన నన్ను కనికరించని రొమ్ము కొట్టుకుని ఏడ్చినప్పుడు పరిసయ్యని దాటి వచ్చి సుంకరిని దేవుడు ఎత్తుకున్నాడు. తన పాపము క్షమించబడ్డాయి, తన ప్రార్థన అంగీకరించబడింది. వారిద్దరిలో ఎవరు కనపరచబడ్డారంటే సుంకరి. హల్లెలూయా. ఈరోజు లోకంలో పరిగెత్తుతున్న దేనికోసం? ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాలో తెలియదు. కుటుంబ బాధ్యతలు మన మీద ఉంటాయి, కుటుంబ బాధ్యతలను ఖచ్చితంగా నెరవేర్చాలి. కానీ కుటుంబ బాధ్యతతో పాటు దేవుని బాధ్యతను కూడా మనం బ్యాలెన్స్ చేయాలి, దేవుని పనిని కూడా మనం బ్యాలెన్స్ చేయాలి, దేవుని యొక్క ఉద్దేశాన్ని కూడా మనం నెరవేర్చాలి. దేవుడు మన జీవితంలో ఏది తలంచాడో అది మనం చెయ్యాలి. హల్లెలూయా. ఎలీషా స్వాస్థ్యం దేవుడే, ఎలీషా సంపాదన దేవుడే. కానీ గెహజీ సంపాదన ఏంటిది చెప్పండి? వెండి బంగారు క్షయమగు సంపాదన. ఈ లోకంలో దేవుడు నీ జీవితంలో లేకుండా, యేసయ్య నీ జీవితంలో లేకుండా నువ్వెంత సంపాదించినా అది క్షయమైపోతుంది. అందుకే ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ఆత్మను కోల్పోతే ఏంటి ప్రయోజనం? హల్లెలూయా. నేను చెప్పనా ఒక మాట, నీకు స్వస్థత కావాలన్నా, గర్భఫలం కావాలన్నా, వివాహం కావాలన్నా, నీకు ఏ నుండి జడ్ వరకు ఎన్ని ఆశలు ఉన్నాయో, లేకపోతే ఎన్ని అవసరతలు ఉన్నాయో అన్ని దేవుడు తీరుస్తాడు. ఎప్పుడో తెలుసా? నీ స్వాస్థ్యము దేవుడిగా మారుతాయి, నీ సంపాదన దేవుడిగా మారుతాయి. ఈ లోకంలో నువ్వు తప్ప నాకు ఎవరు లేరు ప్రభా, నువ్వే నా జీవితంలో నిండుగా ఉండు ప్రభు అని నీ బ్రతుకును ఆయనకు అప్పగించుకోగలిగితే నీకు కావలసిన ప్రతి ఈవ ఆయన మహిమలో తీర్చబడతాం. చాలా మంది దేవునికి మన జీవితం అప్పగించకుండా, మన బ్రతుకుని ఆయనకు ఇవ్వకుండా, మన మీద ఆధిపత్యం అధికారం ఆయన చేతికి ఇవ్వకుండా, నన్ను దీవించు 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 అంటే ఎలా దీవిస్తాడు దేవుడు? నా నీతిని, నా రాజ్యాన్ని ముందుకు వెతుకు అని దేవుడు చెప్తున్నాడు. నీ జీవితంలో ప్రథమ స్థానం నువ్వు దేవునికి ఇస్తే ఆయన నేను దీవిస్తాడు. నీ జీవితంలో మొదటి స్థానం నువ్వు దేవునికి ఇస్తే నీ ఎడ్యుకేషన్ పరంగా దీవిస్తాడు, జ్ఞానపరంగా దీవిస్తాడు, ఆస్తి పరంగా దీవిస్తాడు, ఆధ్యాత్మికంగా దీవిస్తాడు, శారీరకంగా దీవిస్తాడు. ఎన్ని రకాల దీవెనలు ఉన్నాయో అన్ని రకాల దీవెనలు దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే. ఎంత రోషంగా చెప్పాడు తెలుసా? నాకున్నదే వదిలిపెట్టి నష్టంగా ఎంచుకున్నా నేను.
250 ఎకరాల భూమిని, ఎత్తులను, కుటుంబాన్ని, నా సామర్థ్యాన్ని, సమస్తాన్ని అన్నిటిని వదిలిపెట్టి దేవుని పరిచర్యకు వచ్చాను. నీ కానుక ఆవిడకు కావాలన్నాడు. హల్లెలూయా. నీ సంపాదన ఆవిడకు కావాలి, నీ బహుమతులు ఆవిడకు కావాలి. ఎలా తెచ్చావాలో తీసుకెళ్ళిపో. దాని అర్థం ఏంటి? నేను అన్నిటిని వదిలిపెట్టి ఎందుకు వచ్చాను తెలుసా? అన్నీ ఇవ్వలేని ఆనందం, అన్ని ఇవ్వలేని సంతోషం దేవుని సన్నిధి నాకు ఇవ్వగలిగింది. నాకు దేవుడు ఏం తక్కువ చేయలేదు. నయమాన్ గారు, నీ కానుక అవసరం లేదు, ఏదైనా అవసరమైతే చూద్దాం. నాకు దేవుడు ఏం తక్కువ చేయలా. పోషించే విషయంలో, వస్త్రాల విషయంలో, పరిచర్య విషయంలో దేవుడు నాకేం తక్కువ చేయలా. నీ బహుమతులతో నాకు పని లేదు, ఎలా తెచ్చో అలా తీసుకెళ్ళిపో. హల్లెలూయా. ఇది దైవజనుడైన ఎలీషా పరిచర్య. హల్లెలూయా. తల్లి చెప్పండి. నయమాను వెళ్ళిపోతున్నాడు. ఎంత వేగంగా పరిగెత్తాడంటే గేహజీ, నయమాను గుర్రం బండి మీద, రథం మీద వెళ్తుంటే రథాన్ని కలుసుకుంటానికి ఎంత వేగంగా పరిగెత్తాడో. చాలా మంది వేగం, లోకలు డబ్బు సంపాదించాలి, పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి, ఆస్తులు కూడబెట్టాలి, పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి. ఎన్ని సంపాదించినా ఈ లోకంలో నువ్వు సంపాదన అంతా కూడా క్షయమైనది, అది అమర్త్యమైనది, అది ఎందుకు పనికిరానిది. అది ఈ లోకంలో బ్రతకడానికి నీకేం కావాలో అవన్నీ దేవుడు నీకు దయచేస్తాడు. దేవుడి కోసం బ్రతకండి. దేవుణ్ణి, యేసయ్యను మీరు ఆధారంగా మార్చుకోండి, యేసయ్యని స్వాస్యంగా మార్చుకోండి. 2వ పాఠంలో గేహజీ సంపాదన లోకపరమైన సంపాదన, క్షయమైన సంపాదన. హల్లెలూయా. తల్లి చెప్పండి, ఇంకా బాగా చెప్పండి. హల్లెలూయా. తర్వాత ఆ మాటలు మనం చూద్దామా? 23వ వచనం మనం చదివాం కదా. 23వ వచనం ఒకసారి చూడాలి. నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకునమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారులు 2 మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసుకుని పోయిరే. మెట్లు దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గేహజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీగా వారు వెళ్ళిపోయారు. హల్లెలూయా. చూడండి, 4 మనుగుల వెండి, 2 వస్త్రాలు మెట్టుల దాకా తీసుకొచ్చిన తర్వాత మెట్టులు కాడే వారిని ఆపి వారికి వెళ్ళిపోంటారని సెలవిస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. వీటిని తీసుకుని లోపల దాచారు. హల్లెలూయా. తల్లి చెప్పండి. అబద్ధం, దేవునికి వ్యతిరేకమైన అబద్ధం, దైవజనుడికి వ్యతిరేకమైన అబద్ధం. చాలా మంది దైవజనుల మీద, సేవకుల మీద వ్యతిరేకమైన అబద్ధాలు ఆడతారు. అది మనకు మంచిది కాదు. గేహజీ మనకు గుణపాఠంగా ఉన్నాడు. హల్లెలూయా. నీకు ఏదైనా బాధ కల్పిస్తే ముక్కుసూటిగా మాట్లాడు, ముక్కుసూటిగా అడిగేసి దాన్ని తుడిచేసుకో. బాధ పెట్టుకుని దేవునికి దూరం అయ్యి గేహజీ లాంటి శాపం తెచ్చుకో. దైవజనుడు కూడా ఒక బలహీనత కలిగిన వ్యక్తే. హల్లెలూయా. తల్లి చెప్పండి. కొన్ని సందర్భాల్లో మిస్టేక్ మాట్లాడి లేదా తొందరపడి మాట్లాడిన సందర్భాలు దైవజనుల్లో కూడా ఉంటాయి. నీకేదైనా బాధ కలిగి ఇదిగో దైవజనుడు ఎలా మాట్లాడాడు, అలా దాన్ని సాగనంపుకొని 10 మందికి చెప్తే గేహజీ లాంటి శాపం వస్తుంది. నీ దైవజనుడు నీ కోసం ప్రార్థించే వ్యక్తి తొందరపడ్డాడు అనుకో, ఒకవేళ ఆయనే తప్పు అనుకో, అతను తగ్గించుకుని సారీ చెప్తాడు. కానీ నువ్వేం చేయలేదు తెలుసా? నాకు ఈ విషయం తెలిసింది, దైవజనుడా ఏ పరిస్థితుల్లో ఈ మాట మీరు అనాల్సి వచ్చింది, నిలతి, దానికి సమాధానం వస్తుంది. సమాధానపడి ఇద్దరు కలిసి, సంఘం అంతా కలిసి, దైవజనుడితో కలిసి ముందుకు అడుగులు వేయాలి. అంతేగాని బాధలు పెట్టుకొని తప్పదు. అలా వద్దు. ఎంతకాలం మీరు పసిపిల్లలాగా ఉంటారు, అలాంటి పసిపిల్లల మనసు సంఘంలో నశించాలి. సమాధానం సంఘంలో ఏలుబడి అవ్వాలి. హల్లెలూయా. తల్లి చెప్పండి. ఈయన గేహజీ మీద అబద్ధాలు ఆడాడండి. 3వ పాఠం, అబద్ధికుడుగా మారాడు ఈయన. హల్లెలూయా. 1 దర్శనాన్ని మరిచి లోకంలో పరిగెత్తాడు. దేవుణ్ణి సంపాదించుకోవాల్సిన వ్యక్తి క్షయతను సంపాదించుకున్నాడు. 3వదిగా అబద్ధము ప్రకటించాడు. అబద్ధం ఆడాడు. డబ్బు కోసం, సంపాదన కోసం అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడడానికి వీల్లేదు. నీ నోట సత్యమే ఉండాలి. గేహజీ అబద్ధికుడుగా మారాడు. పోనీ తన గురించి తన అబద్ధం ఆడలా. నేరం ఎవరి వైపు నెట్టాడు తెలుసా? దేవుని మీద నెట్టాడు, దైవజనుడి మీద నెట్టి. ఇదిగో నా దైవజనుడు పంపిస్తే నేను వచ్చాను. నిజంగా దైవజనుడికి ఏం తెలియదు, ఆయన ఏం పంపించలేదు, ఆయనకు ఆధారం దేవుడు. హల్లెలూయా. చాలా మంది మీరు మంచివారే కానీ మంచి జరిగితే
మేము మంచి జరగకపోతే దైవజనుడు అంటారు చాలా మంది. హల్లెలూయా. అలా నెపములు మోపుతూ ఉంటారు, కొంతమంది నేరాలు మోపుతూ ఉంటారు. ఆ రోజు నయోమి కూడా కరువు వచ్చినప్పుడు బెత్లెహేము గృహాన్ని విడిచిపెట్టి మోయాబీలు పట్టణానికి వెళ్ళిపోయి దేవుడు చెప్పకుండానే, దేవుని చిత్తం లేకుండానే, దేవుని సెలవు లేకుండానే వెళ్ళిపోయింది. అక్కడ నష్టం జరిగితే నయోమి ఏం చెప్పిందో తెలుసా? నన్ను మారాని పిలవండి, దేవుడు నాకు నష్టపరిచాడు, దేవుడు నా స్థితిని పాడు చేశాడు, నా బిడ్డలను నా భర్తను చంపాడు అని నిందలు మోపింది, నేరాలు మోపింది నయోమి అలనాడు బెత్లెహేములో. హల్లెలూయా. చాలా మంది, నేను చదివానండి, నాకు ఉద్యోగం వల్ల, నాకు వివాహం అవ్వలేదు, లేకపోతే గర్భఫలం లేదు, లేకపోతే అది లేదు ఇది లేదు. నువ్వు సినిమా స్టేటస్లు పెడతావు, సినిమాలు చూస్తావు, నాటకాలు చూస్తావు, జీవితంలో రక్షణ ఉండదు, పట్టుమని అర్ధగంట పావుగంట ప్రార్థన ఉండదు, చర్చికి ఎందుకు వస్తావో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతావో తెలియదు, దేవుని వాక్యాన్ని చదవో, దేవుడు చెప్పింది చెయ్యో, ఏమీ చేయకుండా దీవెన ఎలా వస్తుంది బ్రదర్? దేవుని కోసం నువ్వేం చేశావు? వీళ్ళు దేవుని కోసం అంతటిని నష్టం ఎంచుకున్నారు. ఈ లోకంలో దేవుడే వారి స్వాస్థ్యంగా వీళ్ళు బ్రతికారు. నువ్వేం చేశావు? దేవుని మీద నెపములు మోపొచ్చా? దేవుని మీద నేరాలు మోపొచ్చా? మనం ఏదైనా స్వస్థత ఆలస్యంకి వస్తే ప్రభువు నమ్ముకుని చాలా కాలం అయిందండి, నాకు స్వస్థత రాలేదు, దేవుడు ఏమీ చేయలేదు అంటారు కొంతమంది. దేవుని మీద మనం నేరాలు మోపకూడదు, దేవుని మీద అబద్ధాలు చెప్పకూడదు. మనం ఆయన మంచివాడు. అందరూ చెప్పండి, యేసయ్య మంచివాడు. అందరూ చెప్పండి, యేసయ్య మంచివాడు. ఎస్, ఆయన మంచివాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ది టైమ్. హల్లెలూయా. అన్ని సమయాలలో ఆయన మంచివాడే. ఆయన ఉపకారి, ఆయన అపకారం చేసేవాడు కాదు, కక్ష కట్టే దేవుడు కాదు, తప్పును బట్టి పాపాన్ని బట్టి శిక్షించే దేవుడు కాదు. ఆయన కృప చూపే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. ఆయన శుక్రవారం చెప్పా నేను, 20 మందిగా వెళ్ళారు, 70 మందికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తులోనికి బానిసలుగా 70 మందికి వెళ్ళారు. హల్లెలూయా. ఫర్రో అణిచివేయాలని చూశాడు. ఫర్రో ఎంత అణిచివేయాలని చూసినా 430 సంవత్సరాల్లో 20 లక్షల మంది ప్రజలుగా మారిపోయారు. శత్రువు అణిచివేయాలని చూసినా దేవుడు వారిని డబుల్ గా దీవించాడు. 2 అంతల దీవెన, 2 అంతల ఆశీర్వాదం. జకరియా ప్రవక్త ద్వారా దేవుడు మరలా పిలుస్తున్నాడు, నిరీక్షణ లేకుండా ఉండొద్దు. హల్లెలూయా. చెల్లి తల్లి చెప్పండి, కోటలోనికి మరలా ప్రవేశిస్తే మీకు 2 అంతల ఆశీర్వాదం ఉంది. ఎవరు ఆ కోట? యేసు. అందరూ చెప్పండి, యేసు. యేసు అనే బండ మీదకి మీరు వస్తే, యేసు అనే ఆశ్రయంలోనికి మీరు వస్తే, యేసు అనే కోటలోనికి మీరు వస్తే, యేసు అనే దేవుని యొద్దకు మీరు వచ్చి నిలబడగలిగితే, ఆయన వైపు చూడగలిగితే, పోగొట్టుకున్న మహిమ, పోగొట్టుకున్న అభిషేకం, పోగొట్టుకున్న ప్రభావం 2 అంతలుగా దేవుడు మరల మీకు దయచేస్తాడు. అంతేగాని అబద్ధకులుగా ఉండొద్దు. దైవజనుడి మీద, దేవుని మీద అబద్ధాలు మోపొద్దు, నేరాలు మోపొద్దు, నిందలు మోపొద్దు, తెలిసి తెలియక మాట్లాడొద్దు. హల్లెలూయా. చెల్లి తెలియజెప్పండి, ఆ రోజున ఎలీషా స్థితి ఏంటో నేను ఒక మాటలో చెప్పనా? ఇశ్రాయేలీల రాజు ఎలీషా దగ్గరకు వచ్చి ఏమని పిలిచేవాడు తెలుసా? తండ్రి అని పిలిచాడండి. ఒక రాజు, ఇశ్రాయేలీల రాజు ప్రవక్త దగ్గరకు వచ్చి, ఎలీషా దగ్గరకు వచ్చి తండ్రి అని సంబోధించాడు. అటువంటి సేవకుడి మీద ఈయన ఏం చేశాడు తెలుసా? అబద్ధం మోపాడు. ఆయన పంపించాడు. ఆయన ఏం తెలియదు, ఆయన ప్రార్థనలో ఉన్నాడు, ఆయన పంపించాడు. హల్లెలూయా. చరిత్రలే చెప్పండి, చాలా మంది దైవజనులు కూడా దేవుణ్ణి ఇలా వాడుకుంటున్నారు. దేవుణ్ణి వాడుకోవడానికి చాలా మంది సేవ చేస్తున్నారు, లాభాన్ని చేకూర్చుకోవడానికి సేవ చేస్తున్నారు. మనం ఏం చేయలేం, కానీ అంతిమ తీర్పు దేవుని చేతిలో ఉంది. ప్రతి పరిచర్యను దేవుడు పరిశీలన చేయబోతున్నాడు. ప్రతి దైవజనుడికి నమ్మకంగా చేయకపోతే, దేవుని చిత్తానుసారంగా పరిచయం చేయకపోతే 3rd డిగ్రీ ఉందన్నమాట. 3rd డిగ్రీ అంటే తెలుసు కదా, ఎంతమందికి తెలుసు? పోలీసులు ఇస్తారు చూసావా, అది. బాధకులైన వారికి రెట్టింపు తీర్పు, 2 అంతల తీర్పు. కాబట్టి వారి లెక్క దేవుడు చూసుకుంటాడు. మంచోళ్ళ చెడ్డలో మనకు అనవసరం. దేవునికి నమ్మకంగా మన బ్రతుకులు కొనసాగించాలి. అబద్ధికులుగా ఉండొద్దు. ఎవరి మీద అబద్ధాలు నేరాలు మోపొద్దు. దైవజనుడి మీదే కాదు, నీ సహోదరుల మీద, నీ ఇంటి పక్కన వారి మీద, నీకు నచ్చిన వారి మీద, నీకు గిట్టని వారి మీద, నీకు 100 మంది శత్రువులు ఉంటారు, వారి మీద కూడా నువ్వు అపకారం చేయకూడదు. హల్లెలూయా. నిందలు నేరాలు మోపొద్దు, అబద్ధాలు మోపొద్దు. తెలియజెప్పండి, అబద్ధం ఆడాడు,
అబద్ధములాడు పెదములు దేవునికి హేయములు. హల్లెలూయా. భక్తిహీనుల మార్గము నాశనానికి నడిపిస్తుంది. హల్లెలూయా. భక్తిహీనుల మార్గము నాశనం. చదివి చెప్పండి. అబద్ధములు ఆడితే, డొంకములు ఆడితే, నేరాలు మోపితే దేవుని దృష్టిలో మన హేయములుగా మారుతామని గమనించండి. చేతులు తల్లి చెప్పండి. ఇదేం చేశాడు తెలుసా? నీకు అనుకూలమైతే రెట్టింపు తీసుకెళ్ళంటే లోపల ఆనందించాడు. అబ్బా రెట్టింపు. 4 మనుగుల వెండిని తీసుకుని ఇంటిలో పెట్టుకుని ఆనందించాడు. క్షణకాల ఆనందం. ఇంతలో తీసుకెళ్లి పెట్టాడు, పెట్టినంతసేపు లేదు, దాసులను పంపించేశాడు. ఆ వెండి, ఆ శ్రీనాథ్ వస్త్రాలు తీసుకెళ్ళాడు, ఇంటిలో లాకర్లో పెట్టుకున్నాడు. ఏమీ తెలియనట్టుగా దైవజనుడి దగ్గర నిలబడ్డాడు. హల్లెలూయా. ఏం పొందుకున్నాడు? పరిగెత్తికెళ్ళాడు, వెండిని సంపాదించుకున్నాడు. వెండిని సంపాదించడానికి అబద్ధాలు ఆడాడు, దైవజనుడి మీద నేరాలు నెపములు వేశాడు. ఏం సంపాదించుకున్నాడు గెహజీ? హల్లెలూయా. చేయలేదు చెప్పండి. చూడండి 25వ వచనం. అతడు లోపలికి పోయి తన యజమానం ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహజీ నువ్వెచ్చట నుండి వచ్చితవని అడిగినందుకు. హల్లెలూయా. గెహజీ అండర్లైన్, దర్శనం. గెహజీ దర్శనం. హల్లెలూయా. గెహజీ నీ పేరు దర్శనం, నీ పేరులో ఉంది. నీ పేరుకి అర్థం తెలుసా? దేవుడు అడుగుతాడు. నువ్వు తప్పు చేసినప్పుడు, పాపం చేస్తున్నప్పుడు, లోకంలో నుండి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు నీ పేరు పెట్టి పిలుస్తాడు. యబ్బోకు రేవు యొద్ద యాకోబు పేరు తెలియదా దేవునికి? నీ పేరేంటి? మరల ఎందుకు అడిగాడు దేవుడు? పేరు నీ వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. హల్లెలూయా. యాకోబు, నా పేరు యాకోబు. హల్లెలూయా. గెహజీ ఎక్కడి నుండి వచ్చా? హల్లెలూయా. ఈరోజు నీ వాగ్దానం అంటే బాప్టిజం పొందినప్పుడు, ప్రభా ఇదిగో నేను బాప్టిజం పొందుతున్నాను, ఈ సన్నిధిలో ఉదయం గంట చేస్తా, సాయంత్రం గంట చేస్తా. ఏంటిది? ప్రార్థన. 10 అధ్యాయాలు చదువుతా, 20 అధ్యాయాలు చదువుతున్నాను, దైవజనుడితో కలిసి పరిచర్యలో ఉంటాను. సంఘంలో ఏ పని చెప్పినా, ఏ పరిచర్య ఉన్నా నేను నమ్మకంగా చేస్తాను. మొదటిలో తీర్మానాలు, మొదటి దర్శనాలు, మొదటి వాగ్దానాలు, దేవుని సన్నిధిలో చెప్పిన మొక్కుబళ్ళు ఈరోజు ఏమైనా? హల్లెలూయా. చెల్లెత్తలే చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. పోగొట్టేసుకున్నాడు ఆయన. అబద్ధములాడాడు. సంపాదన సంపాదన సంపాదన. హల్లెలూయా. దేవుని విడిచిపెట్టి. సంసోను మాటకు అర్థం రాయండి. సూర్యుని వంటి వెలుగు. సంసోను సూర్యుని వంటి వెలుగు, వెలిగిచ్చువాడు, సూర్యుని వంటి వెలిగిచ్చువాడు. హల్లెలూయా. సంసోను ఎందుకు పిలిచాడు దేవుడు నిన్ను? గుడ్రాలుగా ఉన్న నీ తల్లి గర్భాన్ని దేవుడు ఎందుకు పండించాడు? గుడ్రాల గర్భమును పండించే దేవుడు ఎందుకో ఆ గర్భంలో నుంచి నేను దేవుడు తీసుకొచ్చాడు తెలుసా? దర్శనం ఉంది సంసోన్కి. ఆదిలోనే దేవుడు చెప్పాడు, నా జీరి చేయబడిన వ్యక్తిగా, ద్రాక్షరసము తాగని వ్యక్తిగా, చచ్చిన దాన్ని ముట్టరాదు. చిన్ననాటి నుండే నా ఆత్మ ఈ బిడ్డలో ఉంటుంది. ఫిలిస్తీన్ల చేతుల నుండి, శత్రువుల చేతుల నుండి తన ప్రజలను రక్షించడానికి నేను ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. మాయలో పడ్డాడు దెలీలా. దేవుని విడిచి దెలీలా అన్నాడు. గెహజీ ఏమో వెండి వెనక మాల పడితే, సంసోన్ ఏమో స్త్రీ వెనక మాల పడ్డాడు. హల్లెలూయా. ఏం సంపాదించుకున్నాడు? కళ్ళు తెరిచేసరికి కళ్ళు లేవు. చేతులు బిగించే లోపల వెనక్కి విర్రగ కట్టి గొలుసులతో బంధించారు. కాళ్ళ మీద పడుకోబెట్టి ద్రాక్షరసం తాగిచ్చి మత్తుడిని చేసి, సోయి లేకుండా చేసి, మతి లేకుండా చేసి, గుట్టు తెలుసుకుని బలమంతా కూడా క్షవరపు కత్తుతో నున్నగా గొరికిచ్చేసిన ఆనాడు దెలీలా. అర్థం కాల సంసోన్కి. ఏం జరిగిందో అర్థం కాల. శత్రువులు వచ్చినప్పుడు లేచి నిలబడ్డాడు. పిడిగిలి బిగిస్తే బిగించడానికి అవకాశం లేదు. అప్పటికే జుట్టంతా క్షారం అయిపోయింది, బలమంతా పోయింది. యెహోవా ఎడబాపెను అని తెలుసుకున్నాడు. దేవుని ఆత్మ అతనిలో బయటకు వచ్చిన విషయం తెలుసుకున్నాడు. నిరాధారుడుగా నిలబడ్డాడు. దేవుని లేకుండా, దేవుని బలం లేకుండా, దేవుని ఆత్మ లేకుండా ఆలనాడు సంసోను నిరాధారుడుగా నిలబడ్డాడు. శత్రువు ముందు సిగ్గుపడ్డాడు, తిరగటి పట్టాడు. ఇనప ఊసలతో కన్నులు పొడవబడ్డాయి.
గుడ్డువాడిగా మారాడు. దాగోను దేవాలయంలో బంధించబడి నిలబడ్డాడు. ప్రార్థన చేశాడు, దేవా పంపించు. అమ్మ, సంపాదన ఉండటం తప్పు అని నేను అంటలా, కష్టపడటం తప్పు అని నేను అంటలా. ఈ భూమి మీద నీ కుటుంబపరమైన బాధ్యతను నెరవేర్చు, కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వు. దేవుని పరిచర్యకి ప్రాధాన్యత ఇవ్వు. దేవుని సమయానికి ప్రాధాన్యత ఇవ్వు. దేవునికి అందుబాటులో, దైవజనుడికి అందుబాటులో, దేవుని పరిచర్యకి అందుబాటులో ఉండు. బ్రతుకుండగానే మనం ఇది చేయాలి. బలం పోయిన తర్వాత, శక్తి పోయిన తర్వాత, సామర్థ్యం అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలనుకున్న చేయలో అన్ని ఉండగానే దేవుని పని త్వరగా వేగంగా చేయి. ఆషాహేలు దేవుని కోసం, దావీదు కోసం కత్తి చేతపట్టి చేతులు తిమ్మురెక్కే వరకు కూడా ఆషాహేలు అతి వేగముగా దావీదు కోసం యుద్ధం చేసినట్లుగా, దేవుని రాజ్య వ్యాప్తి కోసం, నశించబోతున్న ఆత్మల కోసం అగ్నిలో నుండి ఆత్మ లాగునట్లుగా అతి వేగముగా మనం పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. ఎంతసేపు నా కోసం కాదు, నీ కోసం కాదు. ఆల్రెడీ దేవుడు నేను రక్షించాడు, దేవుడు నీకు అన్ని ఇచ్చాడు. నువ్వు ఇతరుల కోసం పనిచేయాలి, ఆత్మల కోసం పనిచేయాలి. చదువు తల్లి చెప్పండి, తల్లి చెప్పండి. సంసోను దిలీలా మాయలు పడిపోయాడు, దర్శనాన్ని విడిచిపెట్టాడు సంసోను. ఇద్దరు సేమ్. గెహజీ దర్శనాన్ని విడిచిపెట్టి డబ్బు సంపాదనలో పడితే, సంసోనేమో దలీలా అందంలో పడి దర్శనాన్ని వదిలిపెట్టాడు. యోనా నినివేకి వెళ్ళు, దర్శనాన్ని వదిలిపెట్టి తర్షీషుకు వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఇందాక మనం చెప్పా, పౌలును విడిచిపెట్టిన దేమా దేవుని పరిచయం విడిచిపెట్టి, పౌలును విడిచిపెట్టి లోపలకు వెళ్ళిపోయాడు. సంపాదనే ముఖ్యం అనుకున్నాడు. క్షయమగు సంపాదన, సమాధానము నెమ్మది లేని సంపాదన. చేతులెత్తలే చెప్పండి. ముగిస్తున్నాను, చేతులెత్తలే చెప్పండి. ఎలీషా దేవుని పరిచయలు అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చావు గెహజీ? చూడండి, అతను లోపలికి పోయి తన యజమాని ముందు నిలువగా ఎలీషా వాడిని చూసి, గెహజీ నువ్వు ఎచ్చటి నుండి వచ్చేతమని అడిగినందుకు వాడు, నీ దాసునైన నేను ఎచ్చటికి పోలేదనను. అలా మళ్ళీ అబద్ధం. అక్కడ నయమాన్ దగ్గర అబద్ధం, ఇక్కడేమో దైవజనుడి దగ్గర అబద్ధం. అమ్మ, చర్చికి ఎందుకు రాలేదంటే చాలా అబద్ధాలు చెప్తారు. చిన్నపిల్లల మీద అబద్ధాలు చెప్తారు, సేవకుడిగా అబద్ధాలు చెప్తారు. నువ్వు సేవకుడు కదా అబద్ధం చెప్పింది. సేవకుడు దేవుని పక్షంగా నిలబడి మందిరానికి ఎందుకు రాలేదమ్మా? ఈరోజు పరిశుద్ధ దినం కదా, విశ్రాంతి దినం కదా, దేవుని ఆరాధించాలి కదా. సోమవారం నుండి శనివారం వరకు నీ పనులను బిజీగా ఉన్నావు, నీ భర్తతో, నీ పిల్లలతో, నీ కుటుంబంతో బిజీగా ఉన్నావు. ఆదివారం దేవుని సమయం కదా, దేవుని సన్నిధి కదా, ఎందుకు రాలేదు అంటే దానికి ఒక అబద్ధం, దానికి ఒక కట్టు కదా. ముందే ప్రిపేర్ అయిపోతారు. పాస్టర్ గారు ఫోన్ చేస్తారు, ఇది ఇలా చెప్పాలి. పిల్లలకు కూడా చెప్పు పంపిస్తారు, అరే పాస్టర్ అంకుల్ కానీ, పాస్టర్ అమ్మగారు కానీ ఎవరన్నా ఏదైనా ఎందుకు రాలేదని అడిగితే ఇలాగే చెప్పండి, ఇంకా వేరేగా చెప్పమంటారు. నా పరువు పోతారు, నాకు ఎవరేం చెప్పలా. హల్లెలూయ. పిల్లలకు కూడా అబద్ధాలు నేర్పించేస్తారు. వీళ్ళు అబద్ధం మాత్రమే కాకుండా పిల్లలకు కూడా అబద్ధాలు ఆడిచ్చేస్తారు. మీరు మంచోళ్ళే కానీ చాలా సంఘాల్లో, చాలా సార్వత్రిక సంఘాలు ఇదే జరుగుతూ ఉంటది. అబద్ధం ఆడు పెదాలు దేవునికి హేయమాని గుర్తు పెట్టుకో. హల్లెలూయా. చెల్లెతల్లి చెప్పండి, నీ దాసునైన నేను ఎచ్చటికి పోలేదా? నేను దేవునికి తెలీదా? చరాస్తి ఆస్తి నమ్మి ఇంటిలో పెట్టుకుని కొద్దిగా తీసుకొచ్చి అపోస్తుల పాతకాల పెట్టి, ఇదే పేతురేమన్నాడు, నువ్వు పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నావు, నువ్వు మాట్లాడేది నాతో కాదు దేవునితో మాట్లాడుతున్నావు, దేవునితో అబద్ధం ఆడుతున్నావు. ఏమొచ్చింది? మరణం వచ్చింది. హల్లెలూయా. అబద్ధం ఆడకూడదు. తప్పో ఒప్పో ఏది జరిగింది అదే మాట్లాడే, ఏదైతే అదైంది నిజమే చెప్పే, నిజమే మాట్లాడే, అంతే. హల్లెలూయా. ఏదైతే అది అవుద్ది. పర్ల, నష్టమైన పర్ల, దేవునికి ఇష్టంగా బ్రతుకుతాం. నష్టమైన పర్ల, దేవుని దృష్టిలో ఈ వ్యక్తి నిరపరాధి అనే స్టాంప్ పడుతుంది, నీతిమంతుడు అనే స్టాంప్ పడుతుంది. నీతిమంతుడు అనే స్టాంపుకి ఇంక ఈ లోపల తిరిగిలేదంట. హల్లెలూయా. చెల్లెతలే చెప్పండి, నీతిమంతులకి దేవుడి స్వాస్యం, పరిశుద్ధులకి దేవుని స్వాస్యం. వాళ్ళు అబద్ధం ఆడలేరు, వాళ్ళు ఎదురు చెప్పలేరు, వాళ్ళు దేవుని చిత్తానికి అణిగి కూర్చుంటారు, అంతే. హల్లెలూయా. నేను ఎక్కడికి పోలేదనను. 26వ వచనం, అంతటా ఎలీషా
వానితో ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? హల్లెలూయా. అండర్లైన్, నా మనసు నీతో కూడా రాలేదా? హల్లెలూయా. ఎలీషా మనసు ఎవరితో వచ్చిందట చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? ఎలీషా మనసు ఎవరితో పాటు వచ్చింది? ఈయన చేసింది దైవజనుడు తెలిసిందా లేదా? మనసు దాని అర్థం ఏంటో తెలుసా? హల్లెలూయా. నడిపింపు. నువ్వెవరివే? నా పిల్లడివి. హల్లెలూయా. నా నడిపింపులో ఉన్న వ్యక్తివి, నా దగ్గర పరిచయం చేస్తున్న వ్యక్తి నువ్వేంటో నాకు తెలియదా? నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలియదా? చూడండి, చిన్నపిల్లలు మనకు తెలియకుండా ఎక్కడికి వెళ్దాం అనుకుంటారు, కానీ మనకు దొరికేస్తారు. హల్లెలూయా. చరిత్రలో చెప్పండి. ఇక్కడ ఎలీషా అంటున్నాడు, నువ్వు రథము దగ్గరికి వెళ్ళావు, నయమాన్ని ఎదుర్కొన్నావు, వెండిని వస్త్రాలను తీసుకున్నావు, అప్పుడు నా మనసు నీతో రాలేదనుకున్నావా? నువ్వేం చేసావో నాకు తెలియదు అనుకున్నావా? నువ్వేం మాట్లాడావో నాకు తెలియదు అనుకున్నా. నాకంతా తెలుసు గ్యాజీ. షాక్. నిలబడ్డాడు గ్యాజీ. ఏం చెప్పాలి అర్థం కాదు, దొరికేశాడు ఇక్కడ గ్యాజీ. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, వాని వాడిని పట్టుకును. పాపం మనల్ని పట్టుకోక ముందు, పాపం పండగ ముందు మనం ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా చలామణి అలా అవుతాయి. హల్లెలూయా. పాపము పండిన రోజున, మన పాపం పట్టుకున్న రోజున, అప్పుడు మన తలకే దిగుతుంది, సిగ్గుపడతాం. అలా సిగ్గుపడే స్థితిలో నువ్వు ఉండకూడదు అని దేవుడు నీ తల ఎత్తడానికే నేను పిలుస్తున్నాడు ఈ రోజు నీ వాక్యంలో. నీ తల ఎత్తడానికి, నిన్ను ఉన్నతంగా వాడుకోవడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ రోజు ఈ వాక్యం ద్వారా. హల్లెలూయా. ఏమైంది చూడండి, 26వ వచనంలో, ఆ మనిషి అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసులను సంపాదించుకున్నటకు ఇది సమయం. హల్లెలూయా. ఇదేంటి? నీకు ఇచ్చిన సమయం ఏంటి? నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎక్కడున్నావు? పరిచర్యలో ఉన్నావు. పరిచర్యలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? పరిచర్య చేయాలి. దేవుడు నేను పిలిచింది ఎందుకు? పరిచర్యకి. హల్లెలూయా. ఆత్మల రక్షణ కొరకు. దేవుడు నేను ఎందుకు రక్షించాడు? సువార్త ప్రకటించడానికి. నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు నీతో పాటు ఇంకో కొంతమందిని తీసుకురావడానికి, ఇబ్బందుల్లో ఇరుకున్న ఉన్న వారికి నువ్వు దేవుని సువార్త చెప్పడానికి, దేవుని ఆదరణ మాటలు చెప్పడానికి, వారిని దేవుని ఎద్దకు నడిపించడానికి దేవునికి సమయం ఇచ్చాడు. నువ్వేం చేస్తావు? దేవుని గురించి మాట్లాడు. మనం నీ జాబులో, నీ వ్యాపారంలో, నీ పనులో చాలా మందితో మీరు మాట్లాడతారు, కానీ అవన్నీ కూడా అర్థమైన మాటలు మాట్లాడతారు చాలా మంది. దేవుని గురించి నువ్వు పని చేసే కాడ ఎవరికైనా ఒక్కరికన్నా ఏసై గురించి చెప్పావా? నువ్వు ఏసై గురించి చెప్పావా? ఇప్పటికి చాలా మంది ఇంటి పక్కన వారికి కూడా ఏసై గురించి చెప్పని వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎట్టా పోతే నాకేంటి అని ఇంటి పక్కన వాళ్ళ గురించి కూడా చాలా మంది ప్రార్థన చేయాలి. నేను బాగానే ఉన్నా, నా పిల్లలు బాగానే ఉన్నా, నా కుటుంబం, యేసయ్య మమ్మల్ని దీవించు. దీవెన అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. తల్లి చెప్పండి, ఇది సమయమా? ఏం సంపాదించుకుంటున్నాడు అంటారు చూడండి. ద్రవ్యము, అండర్లైన్, ద్రవ్యము, వస్త్రములు, ఒలీవ చెట్లు, తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలను, ఎడ్లను, దాసులను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా. 27 వచ్చిన, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటి ఉండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లలైన కుష్టి కలిగి ఎలీషా యొద్దటి నుండి బయటకు వెళ్ళిన. హల్లెలూయా. ఒక్కడు చేసిన పనికి ఇల్లంతా. చూడండి ఏమనుందా ఆ మాట, అండర్లైన్ చేయండి. నీకును నీ సంతతికి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, సర్వకాలము మీరు బ్రతికినంత కాలం. ఎంత దుఃఖకరమైన బాధ ఒక మాటలో చెప్తాను. గ్యాజీ ఎలీషా దగ్గర నుండి బయటికి వచ్చినప్పుడు తెల్లటి మంచు లాంటి కుష్టుతో వచ్చాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ కుష్టు వచ్చింది. ఆ ఊర్లో ఉన్న జనులందరూ కలిసి గ్యాజీ ఇంటిని బయటికి వెళ్ళబట్టారు. బ్రతికినంత కాలం ఏం చెప్పాడు తెలుసా? కుష్టిగ్రస్తులు మేము అపవిత్రులు, మేము శపించబడిన వారా. వాళ్ళ జీవితం అలా మారిపోయింది. నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత
దేవుని పక్కన నువ్వు నిలబడి ఆయన్ని భుజం మీద తట్టి వలా మంచి నమ్మకమైన దాసుడా అని అంటాడా? లేకపోతే అక్రమము చేయవాళ్ళగా నేను మిమ్మల్ని ఎరగను అని అంటాడా? అది నీ చేతిలోనే ఉంది. ద్వితీయోపదేశ కాండం జీవమును మరణమును, శాపమును ఆశీర్వాదమును రెండింటిని నీ ఎదుటిని పెట్టాను. ఏం కావాలో నువ్వు కోరుకున్నాను. ఎంతసేపు దీవెన అంటావు, స్వస్థత అంటావు, ఆరోగ్యం అంటావు, అదంటావు, ఇదంటావు. ఇవన్నీ అడగొద్దని నేను అంటలే. అడగడానికి ఒక ప్రాసెసర్, ఒక ప్రొసీజర్ ఉంది. హల్లెలూయా. ఆయన నీతిని, ఆయన రాజ్యం ముందు అధికారి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. చాలా మంది ఏంటో దైవజనుడి మీద అలుగుతారు, దేవుని మీద అలుగుతారు. నేను అందరిని ఉద్దేశించి చెప్పట్లేదు, కానీ ఒక మాట చెప్తా, అది మీకు నష్టం. అలగొద్దండి. అలిగి ఏం సాధిస్తాం? అలా వద్దండి. హల్లెలూయా. నీ దైవజనుడు అండి, నీ కోసం కన్నీరు కాచే దైవజనుడు. ఆ దైవావేశంతో ఒక మాట అంటే నువ్వేం చేయాలి? ఓర్చుకో. హల్లెలూయా. నాడు ఇశ్రాయేలు రాజు ఎలీషాని తండ్రిగా సంబోధించాడు. చదువు తెలియజెప్పండి. మీరు వాక్యంలో సరిగ్గా ఎదగకపోతే, ప్రార్థనకు సరిగ్గా రాకపోతే దైవజనుడికి కోపం వస్తుంది. ఆ కోపం న్యాయమే. సమయానికి సరిగ్గా రాకపోతే, ఆదివారం చర్చ్ మానేస్తే, శుక్రవారం ప్రార్థన రాకపోతే దైవజనుడికి కోపం వస్తుంది. అల్లెలు ఈ వాక్యం ఎక్కడి నుంచి పెడుతున్న సహోదరుడా? ఏ దైవజనుడికి లోబడి చదువు తెలియజెప్పండి. హల్లెలూయా. నీ పిల్లల మాట వినకపోతే నీకు ఎలా కోపం వస్తుందో, దేవుని పరిచర్యలో, దేవుని సంఘంలో దేవుని కోసం పని చేయకపోతే దైవజనుడు కూడా కోపం వస్తుంది. ఎంత కోపం వచ్చిందంటే, ఇక్కడ ఎలీషా శపించాడు. అక్కడ ఒకే ఒక్క మాట, నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికి సర్వకాలము అన్నాడు. ఎంత దారుణం! మాట పలకగానే, దైవజనుడు మాట సెలవగానే నయమానుకు ఉన్న కుష్టి గేహజీ మీదకి వచ్చేసింది, తన సంతతి మీదకి వచ్చింది. జీవితకాలం అంతా మేము అపవిత్రులము, మేము శాపగ్రస్తులం అని తిరిగారు. ఏలియా తర్వాత ఎలీషా పరిచర్య చేస్తే, ఏలియాకు కొన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎలీషాకి కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. ఎలీషా తర్వాత పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన పేరు గేహజీ. గేహజీ గురించి కొన్ని అధ్యాయాలు రాయబడాలి. గేహజీ పరిచర్య ఇక్కడ రాయబడాలి. ఏలియా 9 అద్భుతాలు చేస్తే ఎలీషా 18 చేశాడు. 18 ఎలీషా చేస్తే గేహజీ ఎన్ని చేయాలి? 36 చేయాలి, డబల్ చేయాలి. కానీ అక్కడ హల్లెలూయా. తెలియజెప్పండి. చాలా మంది నాకంతా తెలుసు అనుకుంటారు, దేవుని పక్కన పెట్టేస్తారు, దైవజనుడు పక్కన పెట్టేస్తారు, ఏం సాధించరు. చెయ్యి అంతా కాలిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు, అప్పుడు దైవజనుడు. హల్లెలూయా. అది కాదు. నీ దైవజనుడితో కలిసి నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. దైవజనుడు నువ్వు కలిసి దేవుని పరిచర్య చేయాలి. దైవజనుడితో నువ్వు ఖచ్చితంగా నడవాలి. అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం. తెచ్చే నచ్చిపోతే వదిలేసి ఆదివారం భక్తులకు ఆదివారం వచ్చి ఆదివారం వెళ్ళిపోయే వాళ్ళు ఉండండి, నో ప్రాబ్లం. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఒక మాట నేను చెప్తాను, పరిచర్యకి నీకు చెప్పబడినప్పుడు నీ పరిచర్య నువ్వే చేయి. నీ పరిచర్య పక్కన వారు చేస్తే నీ ఫలం పక్కన వారికి వెళ్ళిపోవాలి. నీకు చెప్పబడిన పరిచర్య నువ్వే చేసుకో, అది పరలోకంలో ఫలము. నీ పరిచర్య పక్కన వారు చేస్తే ఆ ఫలము వారి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. రేపొద్దు నువ్వు సిగ్గుపరచబడకూడదు. హల్లెలూయా. చెప్పండి. గేహజీని ఎలీషా ఎంత ట్రైన్ చేశాడు తెలుసా? ఎంత ఎంకరేజ్ చేశాడు తెలుసా? ఎంత ఎంకరేజ్ చేసినా గేహజీ ఎలీషా మనసును అర్థం చేసుకోలేకపోయాడు. ఒక మాట, షూనేమీరాలు తన బిడ్డ చచ్చిపోయాడని ఆర్తనాదాలతో వచ్చినప్పుడు దూరం నుండి ఎలీషా చూసి గేహజీని పంపిస్తాడు. గేహజీ వెళ్ళింది, షూనేమీరాలు వస్తుంది, బాగానే ఉందా, ఏదైనా సమస్యతో వస్తుంది ఏంటో ఒకసారి పరామర్శించిన విషయం తెలుసుకున్న దగ్గర అంటే, దైవజనుడి దగ్గర నుంచి ఆ కొండ గబగబా దిగి గేహజీ షూనేమీరాల్ని ఎదుర్కొంటాడు. అమ్మ ఏంటి అంటే,
నేనేం చెప్పలేను, అర్జెంటుగా దైవజనుడు కలవాల్సిందే. హల్లెలూయా. తెలియ చెప్పండి. చచ్చిపోయాడు అనే విషయం తెలియగానే, శూన్య మీరాలు బిడ్డ చచ్చిపోయిన విషయం తెలియగానే గ్యాజీని పిలిచి ఎలీషా ఏం చేస్తాడు తెలుసు? దండంని ఇస్తాడు. ఇదిగో గ్యాజీ, ఈ దండమును తీసుకెళ్ళి ఆ బిడ్డ మీద పెట్టాను. హల్లెలూయా. ఎలీషా చేతిలో ఉన్న దండము గ్యాజీ చేతిలోకి వచ్చింది. చూడండి ఎంత ఆధిక్యత ఇచ్చాడు. వచ్చి పాట పాడమని దైవజనుడు చెప్తాడు, ఆరాధన చేయమని దైవజనుడు చెప్తాడు, ప్రార్థన నడిపించమని దైవజనుడు చెప్తాడు. కనీసం పరిచర్య అంత చులకనండి. పరిశుద్ధుడైన దైవజనుడైన యేసన్న గారు ఒక విశ్వాసి తిన్న ఎంగిలి ఇస్తరాకు తీయడానికి కూడా ఆడు పరిశుద్ధుడై ఉండాలి. ఎవడ పడితే వాడు ఎంగిలి ఇస్తరాకు తీయడానికి కూడా అర్హత లేదు అని అన్నాడు. ఒక విశ్వాసి తిన్న ఎంగిలి ఇస్తరాకు తీయడానికి ఒక పరిశుద్ధుడు కావాల్సి వస్తే దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి ఇంకెంత కృప కావాలి మనకి. హల్లెలూయా. పరిచర్య అంటే చులకన, పాట అంటే చులకన, ఆరాధన అంటే చులకన, ప్రార్థన అంటే చులకన. హల్లెలూయా. ఇవన్నీ నేను చేసుకోగలను, మీ ఎదురుగా నేను చేయలేదా? ఎంకరేజ్మెంట్ కోసం నేను వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని నడిపించాలి, వచ్చి కూర్చోబెట్టి వాక్యం చెప్పడం. తలకు ఒక బాధ్యత. అందరూ వాడబడతారు, అందరూ బాధ్యతగా ఉంటారు. నా స్వార్థం ఏంటంటే ఆరాధన ఇచ్చినప్పుడు, రేపొద్దున లోకంలో ఏదైనా మిస్టేక్స్ వచ్చినప్పుడు నేను దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నా, పరిశుద్ధ పులిపేట మీద నిలబడుతున్నా, ఎలా పడితే అలా ఉండకూడదు అనే ఆలోచన వాళ్ళకి కలుగుద్ది అనే ఒక స్వార్థం నాకు ఉంటుంది. ఒక ప్రేయర్ టీమ్గా ప్రార్థన నేను లీడ్ చేస్తున్నా, ఒక 10 మందితో 20 మందితో నేను ప్రార్థన చేపిస్తున్నా, నేను దేవుని సన్నిధిలో నిలబడి అందరితో ప్రార్థన చేపిస్తున్నా. నేను లోకంలో ఇలా ఉండకూడదు, నా జీవితాన్ని మార్చుకోవాలనే ఆలోచన వారిలో కలుగుతుంది అనే స్వార్థం నాకు ఉంటది. ఒక బాధ్యతను అప్పగించినప్పుడు, ఇదిగో పలానా బాధ్యతకు నేను నియమించబడ్డాను, ఇప్పుడు నాకు ఎలా పడితే అలా ఉన్నాను, ఇక్కడి నుంచి అలాగ ఉండకూడదు, ఈ మిస్టేక్స్ నేను చేయకూడదు, బాధ్యతను నేను గుర్తు చేసుకుని దేవుని కోసం సాగిపోవాలనే ఆలోచన ఈ రోజు కాకపోతే రేపైనా వారిలో తట్టుద్దనే ఆలోచనతో మీకు పరిచర్య నియమించబడుతుంది. ఆరాధన 2 గంటలు చేయగలుగుతా, ప్రసంగం 4 గంటలు చెప్పగలుగుతా, మీరు కూర్చోవాలా కానీ ఎంతసేపు అయినా నేను నడిపిస్తాను. హల్లెలూయా. మీకెందుకు సమయాన్ని కేటాయించి 1-2 పాటలు ఆరాధనిస్తాను, ఇదిగో ఒక 1/2 గంట ప్రార్థనిస్తాను, కొంతమందికి పాటలు ఇస్తాను అంటే మీరు కూడా బాధ్యత కలిగి దేవుని పరిచర్యలు వాడబడాలి. ఒకడే కాదు, అందరము కలిసి దేవుని పరిచర్య చేయాలని ఆశ. హల్లెలూయా. దేవుని పరిచర్య భాగ్యం అని ఎంచుకోండి. హల్లెలూయా. తల్లి చెప్పండి. గ్యాజీ ఏం పొందుకున్నాడు? ఆఖరి చెప్పండి, ముగిస్తున్నాను. కుష్టిని పొందుకున్నాడు. హల్లెలూయా. ఏం పొందుకోవాలి? నా దేవుని కృపను పొందుకోవాలి. ఎందుకు పొందుకోవాలా? దర్శనాన్ని వదిలిపెట్టాడు గ్యాజీ. దేవుని దర్శనాన్ని వదిలిపెట్టాడు. రెండోది లోకంలోకి పరిగెత్తాడు. మూడోది లోక సంపాదన, చేయి సంపాదన ఆధారం చేసుకున్నాడు. నాలుగోది దేవుని మీద అబద్ధాలు ప్రకటించాడు. హల్లెలూయా. ఇలాంటి మిస్టేక్స్ అన్ని చేసుకుంటూ వచ్చాడు. గ్యాజీ గురించి దేవుడు ఎందుకు రాశారు తెలుసా? మనకు బుద్ధి కలగడానికి గ్రహాంతరంగా మాటలు రాబట్టి. దేవుని పరిచర్యలో ఉన్న నీకు నాకు దేవుని రక్తంతో, యేసు రక్తంతో కడగబడి, లోకం నుంచి వేరు చేయబడి, దేవుని సొత్తుగా పిలువబడుతున్న నీ కోసము నా కోసమే ఈ దినము గ్యాజీ గురించి దేవుడు రాయించాడు. గ్యాజీలో మనం ఉండకూడదు. గ్యాజీ ఆఖరికి ఏమయ్యాడు తెలుసా? శాపగ్రస్తుడయ్యాడు. తాను తన సంతతి మీదకి కుష్టిని తెచ్చుకున్నాడు. వారి జీవిత కాలం అంతా ఏం చెప్పారు తెలుసా? అయ్యో మేము అపవిత్రులము, మేము శాపగ్రస్తులము, మేము అపవిత్రులము, మేము శాపగ్రస్తులము. ఇంటి నుండి, ఊరు నుండి వెలివేయబడిన జీవితాలు. ఈరోజున మీ చిన్నపిల్లలకు పెట్టిన పేర్లు, మీ జీవితంలో ఉన్న పేర్లు ఉన్నతమైన పేర్లు. ఆ పేర్ల యొక్క అర్థాలు, భావాలు చాలా ఉన్నతమైనవి. దేవుని సన్నిధిలో, దేవుని మనస్సులో, దేవుని హృదయములో మీ గురించిన ఉద్దేశాలు చాలా గొప్పవే. ఆయన మీడల తలంచిన క్రియలు చాలా గొప్పవి, ఉద్దేశాలు చాలా గొప్పవి, మిమ్మల్ని వాడుకునే విధానం చాలా గొప్పది. హల్లెలూయా. తల్లి చెప్పండి.
మన పిల్లల గురించి మనకు చాలా మంచి ఉద్దేశాలు ఉంటాయి. నా పిల్లలు బాగా చదవాలి, ఉన్నతమైన స్థితిలో నా బిడ్డలు ఉండాలి అని మనం ఆలోచనతో మన రెక్కల ముక్కలు చేసుకునే పిల్లల కోసం కష్టపడి వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆశతో మనం ముందుకెళ్తున్నప్పుడు బై మిస్టేక్, తప్పున పొరపాటున వాళ్ళు లోక అలవాటులోనికి వెళ్ళిపోయి నీ కలలను నీ ఉద్దేశాలను విచ్ఛిన్నం చేసి వాడు లోకంలో ఒక పనికిరాని వ్యక్తిగా పెరిగితే నీ గుండె పగిలిపోతుంది. ఎర్రే ఎర్రే, నా బిడ్డలు ఎడల నేను ఎలాంటి కలలు కన్నాను, నా బిడ్డలు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకున్నాను, నా బిడ్డలు ఇలా పాడైపోతున్నారంటే, నా బిడ్డల మాట వినటలేదంటే, నా బిడ్డలు వ్యర్థమైన స్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోతున్నారు? హల్లెలూయా. నీ బిడ్డల ఎడల నీకున్న ఉద్దేశాలు చాలా గొప్పవే. దేవునిలో మన ఉద్దేశాలు కూడా చాలా గొప్పవి. హల్లెలూయా. అందుకే నిన్ను చూసుకోవద్దు, తక్కువ అంచనా చేసుకోవద్దు. దేవుని సన్నిధిలో అడుగు, దేవా నా ఎడల నీవు కలుగున్న ఉద్దేశం నాకు బయలుపరచు, నీ చిత్తం నా జీవితంలో జరుగునట్లుగా నేనేం చేయాలో ప్రతిసారి నీ చిత్తం జరిగించు. ఆ చిత్తం జరగాలంటే మనం చేయాల్సింది చెయ్యాలి. నీ చిత్తం జరగడానికి నేను ఏం చేయాలి ప్రభా? నీ చిత్తం నా జీవితంలో జరగడానికి నేను ఎలా బ్రతకాలి ప్రభా? నీ చిత్తం నా పిల్లల జీవితంలో, నా కుటుంబంలో నెరవేర్చబడడానికి నేనేం చేయాలి, నా కుటుంబం ఏం చేయాలి ప్రభా అని నువ్వు అడగగలిగితే దేవుడు నీతో మాట్లాడగలుగుతాడు. గెహజీ గిల్గాలులో చాలా వింతగా ఉందండి. గిల్గాలులో చాలా మంది బైబిల్ నేర్చుకోవడానికి వచ్చిన వారు, సేవకు వచ్చిన వారు ఎవరి పేరు రాయలేదండి. దేవుడు గెహజీ పేరు రాశాడండి. అదే ఆశ్చర్యంగా ఉంది. గెహజీ పేరుతో పాటు ఎవరో ఒక పక్కన పేరు పెట్టచ్చు, కానీ దేవుడు బైబిల్లో గెహజీ పేరే రాశాడు. దాని ఉద్దేశం ఏంటో తెలుసా? ఏలియా తర్వాత ఎలీషా, ఎలీషా తర్వాత ఎవరు చెప్పండి? ఎలీషా తర్వాత ఎవరు? గెహజీనే. ఎలీషా పరిచర్య గెహజీ కొనసాగించాలి. హల్లెలూయా. కానీ గెహజీ ఏమైపోయాడు? లోకాన్ని ఆశించాడు. లోకాశ. హల్లెలూయా. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, అందుకే లోకంలో ఉన్నది దేన్ని ప్రేమించొద్దు. లోకమునైనను లోకంలో ఉన్నదాన్ని నేను ప్రేమించొద్దు వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. అందరూ లేచి నిలబడి ఈరోజు గెహజీతో ఎలీషా అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళో గెహజీ?